వేసవికాలంలో పళ్ళల్లో రారాజు అయిన మామిడి పండుకి సమానంగా టేస్ట్ ఉండేది ఈ పనసపండు మాత్రమే. పనసపండు బయటికెళ్ళి కోయించుకొని తినేసొస్తాం గానీ, ఇంట్లో కోసుకోవాలంటే ఏం చేయాలో ప్రాసెస్ చూపిస్తాను పదండి. ఇక్కడ యూజువల్‌గా మా ఇంట్లో మా మదరే పనసకాయ కోస్తారనమాట. మా మదర్ గానీ, ఫాదర్ గానీ ఇద్దరికీ వచ్చు. సో, ఇక్కడ ఇలా మేము ఈరోజు పనసపండయితే కోస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంచెం లేట్‌గా వీడియో స్టార్ట్ చేశాను. బికాజ్ ఇలా వీడియో తీసుకోవాలన్న థాట్ తర్వాత వచ్చిందనమాట. సో దట్ మీ అందరికీ చూపించొచ్చని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక షార్ప్‌గా ఉన్న కత్తి తీసుకోవాలి. చాకు తీసుకోవాలి. చాకుకి నూనె రాసుకోవాలి. ఇగో చూసారా ఇలా చిన్న గిన్నెలో మా మమ్మీ నూనె పెట్టుకుంటారు. నూనె చాకుకి రాసుకొని, ఆ తర్వాత ఒకే నాటు పెట్టి, ఆ నాటు నుంచి ఇలా సర్కిల్‌గా గీసుకొని రావాలనమాట చుట్టూ. పనసకాయకి చాలా అంటే చాలా జిగురుంటుంది. ఆ జిగురంతా మనకి చాకుకి అంటుతూ ఉంటుందనమాట. సో, మధ్య మధ్యలో ఆ చాకుని తీసి ఒక పొడి బట్టతో దాన్ని తుడిచేస్తూ, మళ్ళీ దానికి నూనె రాసుకుంటూ ఇలా కట్ చేయాలి. పనసకాయ కట్ చేయడం అయితే ఏం ఈజీ ప్రాసెస్ కాదండి. చాలా బలం ఉపయోగించాలి. చేతులైతే చాలా నొప్పెడతాయి. ఆ పనసకాయి కోసి తర్వాత తొనలన్నీ ఒకదాని తర్వాత ఒకటి తీసేసరికి. కానీ పాపం మన అమ్మలు ఎంత పేషెన్స్ కదా! మనకిష్టమని తెలిస్తే వాళ్ళెంత కష్టమైనా భరిస్తూ చేస్తారు. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదంతా జిగురనమాట. లోపల పాలులాగా ఉంటుంది. ఇదంతా ఇలా వస్తూ ఉంటుందనమాట. సో, దాన్ని ఒక తడి బట్ట పెట్టుకొని ఫస్ట్ ఆ జిగురంతా కూడా ఇలా క్లీన్ చేసుకుంటారు మధ్యలోది. ఎందుకంటే మనం తొనలు తీయాలి అంటే కనుక కంపల్సరీ ఈ జిగురంతా కనుక క్లీన్ చేసుకోవాలి. లేదంటే మన చేతికి తర్వాత కత్తికి ఉండిపోతుంది. సో, పైన ఇలా జిగురంతా తడి బట్టతో ఇలా క్లీన్ చేసేసిన తర్వాత చేతికి ఇక్కడ చూడండి నూనె రాసుకుంటున్నారు. కత్తికి కూడా నూనె రాస్తున్నారు. సో, ఇలా చేతికి, కత్తికి నూనె రాసి ఆ తడి బట్టతో ఆ అంటుతున్న జిగురుని కూడా తీసేస్తున్నారనమాట. ఈ జిగురు ఎప్పుడైతే స్టిక్ అయిపోయి ఉందో మనకి లోపలికి దిగదు కత్తి అనేది. సో, మనం జాగ్రత్తగా ఇలా నూనె రాసేసుకోవాలి. అండ్ ఇక్కడ చిన్న టెక్నిక్ ఏంటంటే ఇలా మధ్యలో గట్టిగా ఉండే పార్ట్ ఉంటుంది కదా! అంటే మనకి ఏదైతే పనసకాయకి ముచ్చుకుంటుందో, తొడుము ఉంటుందో పైకి, సో, దానికి మిడిల్‌లోకి ఇలా పార్ట్ ఉంటుంది కదా! ఆ పార్ట్‌ని ఇలా ఫస్ట్ తీసేయాలనమాట. తీసేయడం ఇన్ ద సెన్స్ దాన్ని ఇలా వేరు చేసేయాలి. బికాజ్ పనసకాయి తొనలన్నీ కూడా అలా ఒకదానికొకటి జాయింట్ అయిపోయి ఉంటాయి. ఇలా పండు లోపల ఉన్న ఈ తొనలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండేలాగా రిబ్బన్స్ లాంటివన్నీ కూడా ఒక తొనని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. సో దట్ దాని లోపలికి ఏం వెళ్ళకుండా, ఇంకా ఆ తొనలు ఒకదానికొకటి మిక్స్ అవ్వకుండా దేనికి దానికి తేలిగ్గా వచ్చేలాగా అండ్ ఇలా పేషెన్స్‌గా ప్రతి తొన తీసి, ఆ మధ్యలో ఉన్న రిబ్బన్స్ లాంటివన్నీ కూడా తీసి, అలా తీసి పెట్టేసరికి 1 అవర్ పట్టిందనమాట. ఇలా ఎక్కడికక్కడ కట్ చేసి. అసలు నిజంగా మనకంత పేషెన్స్ ఉందా? మనకు అమ్మలకు ఉన్నంత లేదు గదా! అండ్ చిన్నప్పటి నుంచి కూడా మా మమ్మీ ఇలా కోస్తూ ఉంటే నేను, మా తమ్ముడు, మా డ్యాడీ అందరం కూర్చొని చక్కగా ఆ గిన్నెలో వేసినట్టు తినేస్తూ ఉండేవాళ్ళం అనమాట. అది చాలా చాలా మెమరీ మాకు. అండ్ ఇప్పుడు కూడా అదే జరిగింది. కోయడం మా మమ్మీ వంతు, తినడం మా వంతు. అండ్ దీంతో ఒక మంచి రెసిపీ మీకు చూపిస్తాను త్వరలో. అండ్ ఆ రెసిపీ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ మీ అందరూ కూడా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.